నమస్తే ఫ్రెండ్స్, నేను మనీ నీలపూజ. ఫ్రెండ్స్, నిన్న అరుణాచలం గురించి ఒక వీడియో పెట్టాం కదా. దానికన్నా ముందు పెట్టవలసిన వీడియో ఇదన్నమాట. సో అది కనపడక మిస్ అయ్యింది. ఇంకా లేదులే అనుకున్నాను. మళ్ళీ ఆ అరుణాచలేశ్వర స్వామి కరుణించారు, ఎలాగో దొరికింది ఇది. సో ఆ వీడియో మళ్ళా వచ్చింది. సో ఇదన్నమాట. ఫస్ట్ స్టార్టింగ్లో మనం రాజంపేట నుంచి బయలుదేరినాము. రాజంపేట నుంచి బయలుదేరితే ఇక్కడ టూర్ బస్ అనమాట. చెప్పాను కదా, భువనగిరిపల్లి వెంకట నరసింహ గారు వేసినటువంటి ఈ అరుణాచలం యాత్ర, అందులో భాగస్తుని నేనయ్యాను. చాలా 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 అవకాశాలు ఇచ్చినాయి, వెనక్కి వెళ్ళిపోయినాయి, చూడలేకపోయినాను. పెద్దలు ఒక మాట అంటారు, శివాజ్ఞ లేదు చేయమని కూడదని. ఆ విధంగా నాకు ఈ రూపంలో ఇక్కడ వేరే అక్కగారు నన్ను పిలిచారు. ఆ రూపంలో నాకు ఈ విధంగా వచ్చారు, చాలా సహకరించారు వారికి నా ధన్యవాదాలు. ఇకపోతే ఈ వీడియో ఇక్కడ మనం ఈ రూట్ ఎందుకు వచ్చినామని అనేది కదా మీ ఆలోచన. ఇక్కడ యాత్రికులు రావాల్సిన వాళ్ళు ఉన్నారు, అందుకని బ్రిడ్జి పైన ఇక్కడి నుంచి రావాల్సి వచ్చింది. బ్రిడ్జి యువతల కొంతమంది భక్తులను తీసుకొని ఎక్కించుకొని మళ్ళీ రిటర్న్ వస్తున్నాం. మనం తిరుపతి రూట్లో కదా వెళ్ళాల్సింది. సో ఇట్లా ఈ మధ్యలో కొంతమందిని ఎక్కించుకొని వచ్చాము. సో ఆ విడత అంటే ఆ దారిలో మన రాజంపేటను కొంచెం నైట్ మోడ్లో ఎట్లా ఉంటుందో చూపిస్తున్నాను. ఏదేమైనా అరుణాచల యాత్రకు వెళ్ళడానికి నాకు చాలా సంతోషం వేసింది. రాజంపేట చూస్తున్నారు కదా, నైట్ మోడ్లో ఆరెంజ్ రెడీమేడ్ షాప్, జిఎం మొబైల్స్, దుర్గా స్టూడియో, జిఎం మొబైల్స్ అయిపోయినాయి కదా. ఈ లైన్లోనే మ్యాక్స్, శ్రీ లక్ష్మీనరసింహ భువనగిరి సప్తస్వర ఆర్కెస్ట్రా వారి గిఫ్ట్ కార్నర్స్, జిఎం మొబైల్స్, జిఎఫ్ మొబైల్స్, అన్ని మొబైల్స్ కనబడుతున్నాయి ఏంటి. ఓకే, మెడికల్, శ్రీ వెంకటేశ్వర మెడికల్ షాప్, గాంధీ రోడ్డు, డాక్టర్ సుధాకర్ లైన్ ఇది. విజయ్ టైలర్స్. కట్ చేస్తే అరుణాచలం. సో అరుణాచలం బస్ స్టాండ్లో ఉంటాం మనము. అంటే బస్ స్టాండ్ అంటే టూరిస్ట్ బస్ స్టాండ్ అనమాట. ఇక్కడ ఉంటాం మనము. ఇక్కడి నుంచి అంతా రెడీ అయ్యి దర్శనానికి వెళ్తాం. ఈ దర్శనానికి అంటే గిరి ప్రదక్షిణ, గాంధీ పార్క్. ఇది గాంధీ పార్క్ నుంచి ఇక్కడికి అంటే స్వామివారి టెంపుల్కి మధ్యలోనే ఒక లైన్ ఉంటుంది. ఈ లైన్ కూడా నడుచుకుంటూ పోయాను నేను. కొంతమంది భక్తులు ఆటోలో వెళ్ళిపోయారు, కొంతమంది నడుచుకుంటూ వచ్చారు. సో మనకు వీడియోలు కావాలి కాబట్టి నడుచుకుంటూ పోవాల్సిందే, తప్పదు. సో ఈ దారిలో మనకు ఇక్కడి నుంచి దూరంగా కనబడుతుంది చూడండి, విఘ్నేశ్వరుని. స్టార్టింగ్ విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకొని ఇక్కడ ఉంటాడు స్వామి, అద్భుతంగా ఉంటాడు స్వామి. ఎదురుగా మన అరుణాచలేశ్వర స్వామి గుడికి గోపురానికి ఎదురుగా గణపయ్య ఉంటాడు. గణపయ్యని దర్శనం చేసుకొని మనం బయలుదేరాలన్నమాట. మూషిక వాహనుడు గణపయ్య ఇక్కడ ఉన్నాడు. సో వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఈ గుళ్ళోని చూడండి, ఈ గుళ్ళోని చూస్తే ఎదురుగా దర్శనం అవుతుంది. శివయ్య అరుణాచలేశ్వరుడు దర్శనం అవుతాడు. సో ఇక్కడి నుంచి మనం నేరుగా బయలుదేరి వెళ్తున్నాం. సో అదే దారిలో వెళ్తూ ఉంటే కొన్ని ఇక్కడ బోర్డులన్నీ చూస్తే మొత్తం అరం తప్ప ఒక్క తెలుగు కూడా లేదు, ఒక ఇంగ్లీష్ కూడా లేదు. ఇంగ్లీష్ కూడా ఉంది, ఎక్కడో ఉంది, అది అర్థం కాని భాషలో ఉంది. ఇక్కడ మాత్రం శ్రీ రమణ హోటల్ అని ఉంది ఇంగ్లీష్లో, ఇంకా తప్ప ఇంకేం లేదు. మధ్యలో సత్రం వస్తుంది అనుకుంటా, ఇది మన ఆంధ్ర సత్రం ఏదో వస్తుంది అనుకుంటా ఇక్కడ. సో ఇక్కడి వరకే అనమాట ఆటోలు వెళ్ళేది. ఇక్కడ స్టాప్ చేస్తారు, బస్సులైనా ఏదైనా. సో మామూలుగా స్కూటర్లు ఇంకా వెహికల్స్ ఇంకా వెళ్ళొచ్చు ఇక్కడ నుంచి. ఇక్కడ తర్వాత మళ్ళీ ఇంకొక స్టాపింగ్ ఉంటుంది, అక్కడ కూడా జస్ట్ మనము అక్కడ దర్శనానికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఇక్కడ ఇవి తీసుకువెళ్ళాలి. ఈ దీపాలు ఇక్కడ అమ్ముతారు మనకు, నెయ్యి దీపాలు. ఈ నెయ్యి దీపాలు, ఒత్తి దీపాలు అనేది ఇక్కడ నూనె దీపాలు వెలిగించడానికి అక్కడ ఇది స్వామి ఎదురుగా వెలిగించి బయలుదేరాలి కదా గిరి ప్రదక్షిణకు.
సో దానికోసం ఇక్కడ మనం తీసుకోవాలి, బాగుంటుంది. స్వచ్ఛమైన నేతితో తయారు చేసినటువంటి ఒత్తులవి. సో మనం ఇప్పుడు చూస్తున్నాం అరుణాచలేశ్వరి యొక్క మొట్టమొదటి గోపురం. దాని పక్కనే చూడండి అరుణాచలేశ్వరం కొండ కనబడుతుంది అద్భుతంగా. అక్కడే మనకు జ్యోతి కనిపించేది, అంటే జ్యోతిని వెలిగించి కార్తీక దీపం వెలిగించేది అక్కడే అనమాట. సో ఈ బతిలా వచ్చి రైట్ సైడ్లో వచ్చి పెద్ద రథం, లెఫ్ట్ సైడ్లో చిన్న రథం, అడుగా కొంచెం ముందు పోతే ఇంకా చిన్న రథం. సో బయలుదేరిన తర్వాత స్టార్టింగ్లోనే ఇంద్రలింగం వస్తుంది. ఆ ఇంద్రలింగం దర్శన భాగ్యం చేసుకున్న తర్వాత మన యమలింగం వస్తుంది. ఇది ఎలాగో మనం ఇంద్రలింగం చూసాం, కాకపోతే ఇక్కడ వీడియోలు ఏం తీయకూడదని ప్రతి ఒక్క లింగాలు ఉన్న ప్రతి ఒక్క గుడి దగ్గర వీడియో తీయకూడదు అన్నారు, అందువల్ల తీయలేదు. కానీ ఇది ఎట్లా కూడా ఒకటి తీసాము మీకు చూపించడానికి. సో దీని తర్వాత మనం ఇంకా అసలు విషయం వస్తుంది చూడండి. స్వామి దర్శనం చేసుకోండి. ఇంద్రలింగేశ్వర స్వామి అద్భుతంగా వాడు స్వామి. ఫస్ట్ లింగం ఇక్కడే దర్శన భాగ్యం చేసుకోవాలి. అంటే మొదటి లింగం 8 లింగాలలో మొదటి లింగం ఇదనమాట. ఈ దర్శనం అనంతరం బయటికి వెళ్ళేటప్పుడు ఎదురుగా అద్దంలో కూడా స్వామి కనబడతాడు. స్వామి అద్దంలో చూసిన తర్వాత బయటికి వస్తుంది. బయటికి వచ్చింది ఇక్కడ ఓల్డ్ చాలా ఆంధ్ర సత్రం అని చెప్పాను కదా. ఈ ఆంధ్రులకు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అంటే మన వాళ్ళంతా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ పక్కన మహిళా మండలంతా వెయిట్ చేస్తుంది. అక్కడ ఆంధ్రాలో సత్రం కోసం చూస్తున్నారు, రూమ్ల కోసం. సో దొరికినట్లేదు, వెయిట్ చేస్తున్నారు. పోతే ఇక్కడ కనపడుతున్నట్టు కదా పాత బిల్డింగ్ ఒకటి. ఈ పాత బిల్డింగ్ చాలా ఏళ్ళ నుంచి ఉంటా, అది కూడా ఒకసారి. సో దాని పేరేమిటో తెలీదు. చెప్పాను కదా ఉంది. ఇంగ్లీష్ కూడా అక్కడ ఉన్నది. కనీసం తెలుగు అన్న ఎక్కడైనా ఉంటే దాన్ని అర్థం మనం తెలుసుకోవచ్చు, చెప్పచ్చు. సో అదండి, మనకి అరవం రాదు, పక్కన ఎవరు అరవం మాట్లాడే వాళ్ళు లేరు, మనం వాళ్ళకి తెలుగే ఎక్కువ. ఇదనమాట ఆంధ్ర వాళ్ళు తెలుగే మాట్లాడాలి. సో ఇది అమ్మవారి గుడి. దారిలో కొన్ని చిన్న దేవాలయాలు వస్తాయంటాయి కదా, అంటే ముఖ్యమైన దేవాలయాలు అవి కూడా. ఓపిక ఉన్న వాళ్ళు లోపలిపై దర్శనం చేసుకొని పోవచ్చు. లేదనుకునే వాళ్ళు మళ్ళీ ఇంతే దక్షిణకు లేట్ అవుతుంది అనుకునే వాళ్ళు త్వరగా వెళ్ళిపోతూ ఉంటారు. సో నాకు తెలిసి చిన్న గుడులని అనుకోకుండా కంపల్సరీ వెళ్ళి చూస్తేనే చాలా మంచిది. ఎందుకంటే మనం ఎక్కడెక్కడి నుంచో అంటే లాంగ్ నుంచి మనం వస్తూ ఉంటాం కదా, వచ్చినప్పుడు ప్రతి ఒక్క అంగుళం దర్శించుకొని వెళ్తేనే మనకు జ్ఞాపకంగా ఉంటుంది. మనకు ఇతరులకు కూడా బయట ఎవరికైనా చెప్పడానికి కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చినప్పుడు కూడా గుర్తింపుగా ఉంటుంది. సో అదనమాట. అయితే ఇక్కడ కనపడుతున్నది శివలింగం, అది అగ్నితీర్థం. ఇక్కడ కనపడుతున్నది అగ్నితీర్థం అనమాట. ఇక్కడ తీర్థంలో స్నానం చేస్తే మోక్షానికి మోక్షం, పుణ్యానికి పుణ్యం అంటారు కదా. కానీ ఇక్కడ లాక్ చేసేసారు. కానీ ఇక్కడ తీర్థంలో స్నానం చేస్తే మాత్రం చాలా 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 కష్టాలు తీరిపోతాయి. కనుక్కున్నాం కానీ అక్కడ బీగాలు తీరలేదు. దానికి ఒక టైమింగ్ అని కూడా చెప్పలేదు మనకు. అక్కడ ఒకవేళ కూడా రాసి పెట్టినా కూడా మనకు అర్థం కావట్లా. సో ఇంకా అసలైన వచ్చింది ఇక్కడ అగ్నిలింగం అనమాట. ఈ అగ్నిలింగమే నా కొంపం వచ్చింది ఇక్కడ. ఎందుకంటారా, ఇక్కడ అగ్నిలింగం వీడియో తీస్తూ ఉంటే స్వామి అరిచారు తీయకూడదని. బట్ తీయకూడదని అరిచలే కాదు, తీసుకుని లాక్కున్నారు సెల్లు కూడా. జై హింద్ అక్కడికి కంప్లీట్. అదనమాట, అక్కడితో కట్ అయిపోయింది. సో చాలా డిసప్పాయింట్ అయ్యాను అక్కడ కొన్ని విషయాలు సంథింగ్. తర్వాత ఎల్లో కూడా మళ్ళీ సెల్ వచ్చేసింది. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. ఈ అగ్నిలింగం తర్వాత వచ్చే వీడియోలు అంతే. మనం ముందు వీడియోలో పెట్టాం కదా, అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది. అది మీకు ముందుగా చూపించాం కదా. ఇది కొంచెం స్వామి అలా జరిగింది. మళ్ళా వచ్చాడు, అందుబాటులో మనల్ని తెచ్చాడు దేవుడు. జై